చాణక్యుడు ప్రాచీన భారతంలో నివసించిన గొప్ప రాజనీతియోగుడు. చాణక్యుడు తన అనుభవాలను, నీతి పుస్తకాలను అనేక విధాలుగా నమోదు చేశారు. అందులో డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయాలు వంటి అన్ని విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తాడు. దీనితో పాటు చాణక్య నీతిలో మహిళల గురించి చాలా విషయాలు చెప్పాడు. కొన్ని అలవాట్లు ఉన్న మహిళలు ఎప్పుడూ కుటుంబానికి సమస్యలు సృష్టిస్తారని చాణక్యుడు చెప్పాడు. ఒక స్త్రీ తనలో కొన్ని చెడు గుణాల వల్ల మొత్తం కుటుంబం బాధపడుతుంది. ఈ అలవాటు పెడితే భర్త జీవితమే కాదు, కుటుంబం జీవితమంతా నరకమే అవుతుంది. చాణక్యుడు ప్రకారం స్త్రీలకు అలాంటి అలవాట్లు ఏమిటో ఈరోజు వీడియోలో చూద్దాం. చాణక్యుడు ప్రకారం మహిళలు తరచుగా తమ అనారోగ్యాలను ఇతరుల నుండి దాచిపెడతారు. తనకు ఆరోగ్యం బాలేదన్నప్పుడు కూడా ఆ విషయాన్ని భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పదు. వారు ఒంటరిగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారి ఆరోగ్యానికి చెడు ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్స లేక చాలా కాలం దాగి ఉన్న వ్యాధులు తీవ్రమవుతాయి. దీనివల్ల వాళ్ళే కాదు, వారి కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మహిళలు తమ ఆరోగ్యం గురించి ఎప్పుడూ దాచకూడదని చాణక్య నీతిలో చెప్పాడు. మహిళలు చాలా విషయాల్లో అబద్ధాలు చెప్తారని, ఈ అలవాటు తరచుగా వారికి ఇబ్బందులను గురిచేస్తుందని చాణక్యుడు చెప్పాడు. పురుషులకు కూడా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది. అయితే ఇంట్లో మహిళలు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తే వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు అని చాణక్యుడు చెప్పారు. అబద్ధం కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ నిజాన్ని ఎక్కువ కాలం దాచదు. నిజాన్ని బయటకు వస్తే కుటుంబంలో సంతోషం సన్నగిల్లుతుంది. స్త్రీలతో పాటు పురుషులు కూడా దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా స్త్రీలు తమ భర్త లేదా కుటుంబ సభ్యుల నిర్ణయాలన్నిటినీ అంగీకరిస్తారు. వారు దేనికి అభ్యంతరం చెప్పరు. ఎవ్వరూ నిరుత్సాహపరచకూడదనే వారు చేస్తారు. ఇది తప్పు. కాబట్టి వారు తర్వాత పశ్చాత్తాపడతారు. మహిళలు కూడా తమ ఇష్టానుసారంగా తెలియజేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చాణక్యుడి నీతిలో పేర్కొన్నారు. సంతోషకరమైన కుటుంబం మరియు వైవాహిక జీవితం కోసం భార్యాభర్తలు ఒకే ఆలోచనతో ఉండటం చాలా ముఖ్యం. తరచుగా మహిళలు కుటుంబం లేదా భర్త ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి నిరాకరిస్తారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలనుకుంటారు, కానీ వారు తరచుగా తర్వాత పశ్చాత్తాపడతారు. ఆడ, మొగ అనే తేడా లేకుండా తమ పరిస్థితిని బట్టి తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పాలని చాణక్యుడు చెప్పాడు.